మత్తయి సువార్త 2వ అధ్యాయము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 4వ వచనము నేను చదువుతున్నాను. 3-4 వచనాలు దయచేసి బైబిల్స్ ఉన్న వాళ్ళు తీసి చూడండి. ఎక్కువసేపు కాకుండా కొద్ది నిమిషాలు నేను మాట్లాడతాను కనుక మీరు శ్రద్ధగా ఆలకించాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తుంటున్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయము 3-4 వచనాలు. హెరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా ఉన్న యెరూషలేము వారందరూ కలవడపరుడి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే. చదవబడిన లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులరా, యేసు ప్రభు జన్మించినప్పుడు జరిగినటువంటి అనేకమైనటువంటి కీలకమైనటువంటి సంఘటనల్లో ప్రాముఖ్యమైన సంఘటనల్లో ఒక సంఘటన ఏంటంటే రాజును కలవరపరిచింది యేసు ప్రభు యొక్క జన్మ అనేటటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. రాజు కలవరపడ్డాడు. రాజు ఎందుకు కలవరపడ్డాడు అంటే క్రీస్తు ఎక్కడ పుడతాడు, ఏ కుటుంబంలో పుడతాడు, ఏ జాతిలో పుడతాడు, ఏ దేశంలో పుడతాడు. ఇది యేసుప్రభు రాకన్నా ముందు అన్ని దేశాల వాళ్ళకి దేవుడు బయలుపరిచినటువంటి ఒక ప్రత్యక్షత. బిఫోర్ క్రైస్ట్ యేసుప్రభు భూమికి రాకన్నా ముందు ప్రతి దేశం వారికి దేవుడు యథార్థమైనటువంటి భక్తి చేస్తూ అన్వేషణ చేస్తూ ప్రార్థనలు చేస్తున్న వారికి బయలుపరిచినటువంటి సత్యం ఒకటి ఉంది. ఏంటంటే ఆ పరమాత్ముడే ఈ భూమి మీద పుడతాడు, పరమాత్ముడే నరావతారం ఎత్తుతాడు అనేటటువంటి వాస్తవాన్ని అన్ని దేశాల వారికి దేవుడు బయలుపరిచిండు. ఇక్కడ హెరోదు రాజు అంటున్నాడు, ఆయనకు తెలుసు యేసు పుడతాడని తెలుసు, మెస్సయ్య వస్తాడని తెలుసు, కానీ ఎక్కడ పుడతాడు అనే సంగతి తెలియదు. దేవుడు పుడతాడనే సంగతి మాత్రం తెలుసు ఆయనకు. ఆయనకి కాదు, అన్ని దేశాల వారికి కూడా తెలుసు. క్రీస్తుకు పూర్వం మన భారతదేశంలో ఇంచుమించు 3000 ఏళ్ల నాడు రాయబడ్డ గ్రంథం ఋగ్వేదం. అందులో యేసుప్రభు పుడతాడనే సంగతి చెప్పారు. ఋగ్వేదము కానీ, శుక్ల యజుర్వేదము కానీ, సామవేదము కానీ, అధర్వణ వేదనంలో మనం గమనిస్తే ఒక్కొక్క వేదాలు ఒక్కొక్క సంగతి తెలియజేస్తున్నాయి. శుక్ల యజుర్వేదమేమో యజ్ఞయాగాదాల గురించి తెలియజేస్తూ ఉన్నది, సామవేదమేమో రక్త ప్రోక్షణ గురించి మాట్లాడుతుంది, ఋగ్వేదమేమో సృష్టి కథనం గురించి మాట్లాడుతుంది. అంటే సృష్టి అంటే దేవునికి ఉన్నటువంటి నామదేహాలు, దేవునికి ఎన్ని పేర్లు ఉన్నాయో ఋగ్వేదం చెప్పింది. అగ్నిదేవోభవ, సూర్యదేవోభవ, వరుణదేవోభవ. దేవునికి 39 పేర్లు వేదాల్లో ఉన్నాయి. ఆ 39 పేర్లన్నీ బైబిల్లో యేసుక్రీస్తుకు ఉన్నాయి. యేసుక్రీస్తుకు ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అనే. ఇప్పుడు యేసుప్రభుకున్న పేరేంది అక్కడ? దేవుని గొర్రెపిల్లే. ఋగ్వేదంలో అంటాడు, గొర్రెగారు మొదట పుట్టిన వారు మీరేనా అని 10వ మండలంలో ప్రశ్న ఉంది. ఎవరంటే ఆ గొర్రెగారు అంటే ఎవరు సమాధానం చెప్పరు. అంటే ప్రతి పేజీలో కూడా స్పష్టంగా యేసుప్రభు గురించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, శుక్ల యజుర్వేదం అనేటటువంటి ఒక వేదం ఉన్నది. ఇది మన వాళ్ళు ఎవరు అవి టచ్ చేయరు. అన్ని మత గ్రంథాలు చదవాలి. మన బైబిల్ ఒకటే కాకుండా అన్ని మత గ్రంథాల్లో కూడా మరి దేవుని గురించినటువంటి ఆనవాళ్ళు దొరుకుతాయి మనకు. అయితే శుక్ల యజుర్వేదం 23వ అధ్యాయము 59వ మంత్రంలో అలా అధ్యాయాలు, మంత్రాలు, అనువాకాలు, సూక్తులు అని ఇట్లుంటాయి అనమాట. మనకు ఇప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం అని ఒకటి చెప్తాం. వాళ్ళు అట్లా కాదు. అనువాక్యం చెప్పాలి, సూత్రం చెప్పాలి, మంత్రం చెప్పాలి, ఏ తాండవంలో చెప్పాలి. అయితే శుక్ల యజుర్వేదం 23వ అధ్యాయంలో మరి 59వ మంత్రంలో ఏమంటదంటే, వేదహమస్య భువనస్య నాభిం ఓ ద్రావ్యాపుత్రి అంతరింద్రియం ఎరుగుదును సూర్యుని ఉత్పత్తి స్థానమును ఎరింగిన వాడేవాడని అక్కడ ఉద్గాత అడుగుతాడనమాట. ఒక ప్రశ్న. వేదహమస్య భువనస్య నాభిం అని చెప్తాడు. అంటే సూర్యుని యొక్క ఉత్పత్తి స్థానము. ఇప్పుడు భౌతిక ప్రపంచంలో సూర్యుడు ఎడబుడతాడు? సూర్యునికి పుట్టుకలే భూమి మీద పుట్టిండు ఆయన. సూర్యుడు ఎక్కడైనా తిరుగుతూ ఉంటాడు, భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతూ ఉన్నాడు. కనుక ఆ ప్రశ్న ఏముంది? సూర్యుని యొక్క ఉత్పత్తి స్థానము, జన్మస్థానం ఎక్కడ?
బైబిల్లో మన అందరికి తెలుసు, మన బైబిల్లో యేసుక్రీస్తుకున్నటువంటి పేరు ఏం తెలుసా? నీతి సూర్యుడు అనే పేరు ఉంది. ఆయన మండుచు ప్రకాశిస్తున్న దీపం వంటి వాడై ఉన్నాడు. యేసు ప్రభుల వారెవరు? నీతి సూర్యుడు. ఆయన ఒక జన్మ గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడ పుడతాడు ఆయన? అన్ని దేశాల మత గ్రంథాలు మరి ముక్త కంఠంతో ఘోషిస్తూ ఉన్నాయి, దేవుడు పుడతాడు భూమి మీద. ఈరోజు చాలా మంది యేసుప్రభు పుట్టలేదు అంటాడు. అంత పెద్దవాళ్ళగాడు ఇంకో యేసుప్రభు పుట్టలేదంటే అసలు ముందుగా ప్రతి మత గ్రంథం తప్పైపోతుంది. ఖురాన్లో యేసు ఈసా అలైహిస్సలాం పుట్టిన దినము ఆశీర్వదించబడింది. ఈసా అలైహిస్సలాం పుట్టినటువంటి దినమున దేవుడు మరి ఇబ్నే మరియంకు ఆశీర్వదించినాడు అనేటటువంటి విషయాలన్నీ ఇప్పుడు యేసుప్రభు పుట్టలేదనేటటువంటి వాదన వచ్చిందనుకో, ఖురాన్ తప్పైపోతుంది. ముందుగాల యేసుప్రభు పుట్టలేదనుకో, శుక్లయజుర్వేదం 23వ అధ్యాయము 59వ మంత్రం తప్పవుతుంది, ఋగ్వేదం తప్పవుతుంది. గొర్రెగారు మొదట పుట్టిన వారు మీరేనా అని ఒక ప్రశ్న ఉంది. బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథంలో ప్రశ్న ఇస్తాడు, మొదట పుట్టిన పురుషుడు నీవేనా? ఒక వ్యక్తి పుడతాడు, దేవుడు భూమి మీద పుడతాడు అనేటటువంటి వాస్తవాలను దేవుని బిడ్డలారా అన్ని మత గ్రంథాలు చెప్పినాయి. ఈరోజు మనం మత ప్రచారం చేస్తలేము. ఈరోజు ఎందుకు మనం సువార్త ప్రకటిస్తున్నాం? ఇల్లు తిరిగి వచ్చినాం, అడుగుపెట్టి వచ్చినాం. దేవుని కృప ద్వారా మనం అడుగుపెట్టిన ప్రతి ఇంట్లో వారందరూ రక్షింపబడుదురుగాక. నువ్వు అడుగుపెట్టు స్థలాన్ని నీకు ఇస్తానన్నాడు దేవుడు అబ్రహాముకు. మనం అడుగుపెట్టిన స్థలాన్ని దేవుడు మనకి ఇచ్చేసినాడు, అంతే. ఆ స్థలంలో అంధకార దయ్యం శక్తులు గాలిపోయినాయి, సువార్తకు వ్యతిరేకమైనటువంటి చీకటి శక్తులు గాలిపోయినాయి. మనం అడుగుపెట్టిన ప్రతి స్థలంలో ఆ యొక్క కుటుంబ సభ్యుల యొక్క మరణోత్తరాలు వెలిగించబడ్డాయి. మనకు తెలియకుండా చాలా కార్యం జరుగుతుంది, మనము అవి చూడం. అదృశ్య లోకంలో దేవుడు చాలా కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. నాకు సువార్త ఒక వ్యక్తి చెప్పినప్పుడు నా హృదయం మారేది. ఆయన అనుకున్నాడు ఆయన మారతాడని, ఆయన చెప్పిండు, అనిపించింది, చెప్దాం అనిపించింది. కానీ అదృశ్య లోకంలో దేవుడు కార్యం జరిగించింది నా హృదయంలో. నాకు చెప్పిన పర్సన్ అనుకోలే ఈ వ్యక్తి మారుమనసు పొందుతాడని, కానీ దేవుడు అనుకున్నాడు పలానా వ్యక్తి స్వార్థ చెప్పడం ద్వారా నేను రక్షించాలనుకున్నాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క జన్మ చాలా ప్రత్యేకమైనటువంటిది, చాలా విశిష్టమైనటువంటిది. యేసు ప్రభు కనుక భూమి మీద పుట్టకపోతే మానవ జాతికి ఉన్నటువంటి అతిపెద్ద సమస్య పాపం అనే సమస్య. ప్రతి ఒక్కరు ప్రార్థనలు చేసినారు, పాపోహం పాపాత్మ పాప సంభవ పాపకర్మ త్రాహిమాం కృపయా దేవ శరణాగత వస్తల అన్యదా శరణం మమ త్వమేవ ప్రార్థన చేస్తారు. అరే పాపోహం పాపకర్మం పాపాత్మ పాప సంభవం అంటున్నాం కదా, ఈ పాపానికి విడుదల విరుగుడు ఎక్కడ దొరుకుతుంది అంటే ఏవేవో యజ్ఞయాగాల గురించి మాట్లాడతారు. ఏంటంటే ఇప్పుడు మేము మీకు నతనేల్ గారి దగ్గర వేరనుకో, మీరు హాస్పిటల్కి పోయిన తర్వాత చూపెట్టుకున్న జ్వరం వచ్చింది, ట్యాబ్లెట్లు ఇచ్చేయండు, ఆ ట్యాబ్లెట్ మీద డేట్ అయిపోయింది అనుకో, పోయిన సంవత్సరం ట్యాబ్లెట్ ఇచ్చిన వేసుకుంటారా మీరు? ఏం కాదు వేసుకోమంటాడు డాక్టర్ గారు. 24th ఉన్నది, అది 25 కాదు, వేసుకోమంటాడు. వేసుకుంటారా? ఎందుకు వేసుకోరు? వేసుకుంటే అది ప్రమాదం. నీ జ్వరాన్ని తక్క చేసేటటువంటి మందే నీ ప్రాణం తీస్తుంది. ఇప్పుడు యజ్ఞయాగాలు అనేటటువంటివి, బలికర్మకాండ అనేటటువంటిది ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి మందు. అది బైబిల్లో యేసుప్రభు రాకన్నా ముందు దేవుడు అదే మంది ఇచ్చిండు. పాప క్షమాపణ కొరకు బైబిల్లో కూడా యజ్ఞయాగాలు చేస్తారు, రక్త ప్రోక్షణ ఆచరణ చేస్తున్నారు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పిండు దేవుడు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చు ధర్మశాస్త్ర ప్రకారం అన్నాడు. కానీ ఇప్పుడు మళ్ళా రక్తాలు మనము కోళ్ళను మేకలను వస్తామంటే దేవుడు ఒప్పుకోడు. ఆ వేదవేద్యుడు, ఆ యొక్క హిరణ్య గర్భుడు, ఆ యొక్క విరాట్ పురుషుడు భూమి మీదకి వచ్చి యజ్ఞహ ప్రజాపతి అని చెప్పినటువంటి ఆ దేవాది దేవుడు భూమి మీద మరణించిన తర్వాత మళ్ళీ నేను ఎడ్లను మేకలను పట్టుకొని పోతా దేవుని దగ్గర కంటే దేవుడు ఒప్పుకోడు. మీరు అర్పించవచ్చు, కానీ దానివల్ల పాపక్షమాపణ రాదు, ఎందుకంటే అది ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి టాబ్లెట్ లాంటిది. ఈరోజు దేవుని బిడ్డలారా, యేసు పుట్టినందుకు మనకి ఎందుకు ఇంత సంతోషం, ఎందుకు ఇంత ఆనందం ఏంటండి? అక్కడ కొంతమందికి ఏమో యేసుప్రభు జన్మ కలవరపరుస్తుంది, కొంతమందికి ఏమో యేసుప్రభు జన్మ ఆనందాన్ని ఇస్తుంది. మనకేమో ఆనందం యేసుప్రభు జన్మ, కానీ క్రిస్మస్ సమయంలో చెప్తున్నటువంటి సువార్త ద్వారానే కొన్ని లక్షల మంది రక్షింపబడుతున్నారు. ఇది క్రీస్తు విరోధులకేమో కలవరం, దయ్యపు శక్తులకేమో కలవరం, దేవుని బిడ్డలకేమో ఆనందం. ఇక్కడ ఆ యొక్క రాజు కలవరపడ్డాడు. ఎక్కడ పుడతాడు ఆయన? కలవరపడ్డ తర్వాత ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ పుట్టిన శిశువును చంపడానికి రాత్రి పగల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏంటండి, ఎక్కడ పుడతాడని కనుక్కున్నాడు. శాస్త్రులు పరిశీలించినారు, యూదయ బెత్లెహేములోనే. ఎందుకంటే మీకా 5వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పినాడు, బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా గ్రామంలో ఎంత మాత్రము స్వల్ప గ్రామమైనను ఈ యొక్క ఇజ్రాయేలును కాపాడువాడు నీలో నుంచి
పుట్టును. కాబట్టి పుడతారనేటువంటి వాస్తవాన్ని రాజుకు ఆ యొక్క శాస్త్రులు చెప్పినప్పుడు రాజు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ పుట్టిన శిశువును చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలంతా చంపేటటువంటి ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఒకటే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చాలా ఆలస్యమైంది. యేసు ప్రభు పుట్టినాడని సంతోషిస్తున్నటువంటి మన జీవితాల్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, లోకంలో పుట్టినటువంటి యేసుని బట్టి సంతోషించడం కంటే నీలో పుట్టిన యేసుని బట్టి సంతోషించాలి. నీలో పుట్టిన యేసును కూడా చంపడానికి రాత్రింబవళ్ళు సాతాను ప్రయత్నం చేస్తాడు. లోకంలో పుట్టిన యేసును చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు హేరోదు రాజు. ఈరోజు నీలో స్వార్థ ద్వారా క్రీస్తు పుట్టినాడు కదా. నీలో ఉన్న క్రీస్తు చంపడానికి సాతాను చేస్తున్న ప్రయత్నాల్లో ఎన్నిసార్లు నువ్వు వాటిని గ్రహించగలుగుతున్నావు? నీలో ఉన్న క్రీస్తుని చంపడానికి కొన్నిసార్లు సాతాను ధన రూపంలో రావచ్చు. ధనము సమస్తమైన కీడులకు మూలం. కొన్నిసార్లు ధనము రూపంలో వస్తాడు, కొన్నిసార్లు శరీర వాంఛల రూపంలో వస్తాడు, లోకాశల రూపంలో వస్తాడు, కొన్నిసార్లు భవబంధాల రూపంలో వస్తాడు, కొన్నిసార్లు నీ యొక్క స్వచిత్తము ద్వారా వస్తాడు. ఒకడు పోతే ఇంకోడు. హేరోదు చంపుదామనుకున్నాడు శిశువును, కానీ హేరోదు చచ్చిపోయాడు. ఎంతోమంది 2 సంవత్సరాల లోపున్న పిల్లలు చంపేసి చచ్చిపోయినాడు వాడు. హేరోదు చచ్చిపోయిన తర్వాత మరి ఒక రాజు, ఇజ్రాయేల్ నెరిగినటువంటి మరి ఒక రాజు, వాని కుమారుడు వచ్చిండు అర్కెలాయు. హేరోదు చచ్చిపోయిన తర్వాత వచ్చిండు. వీడు కూడా మరలా యేసుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒకడు పోతే ఇంకోటి వస్తానండి. మనలో ఉన్న క్రీస్తుని చంపడానికి ఎవడొకడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు రాత్రింబగలు. మన విశ్వాసాన్ని దెబ్బతీయడానికి, మన నమ్మకాన్ని దెబ్బతీయడానికి చట్టాలు పనిచేస్తాయి. మన విశ్వాసాన్ని దెబ్బతీయడానికి మన చుట్టుముట్టున్నటువంటి మనుషులు పనిచేస్తారు, సమాజం పనిచేస్తుంది. అంతేకాదు మన కుటుంబ సభ్యులు కూడా మనకు వ్యతిరేకమవుతారు. మనలో విశ్వాసాన్ని బలహీనపరచడానికి మన శరీరమే మనకు వ్యతిరేకమవుతుంది. మన క్రీస్తు మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని తొలగించడానికి అన్నిటితో పోరాటం చేయాలి. ఏంటండి ఇక్కడ అంటాడు 19వ వచనం 2వ అధ్యాయంలో, హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై ఇలా సెలవిస్తున్నాడు. ఆ శిశువు ప్రాణం చూసినటువంటి మనుషులు చచ్చిపోయారు కదా, నువ్వు వెళ్ళు ఆ ప్రాంతానికి అన్నప్పుడు మళ్ళా భయపడతాడు. ఎందుకంటే ఇంకోటి వచ్చినాడు, ఇంకో చీకటి మనిషి అర్కెలాయు అనేవాడు వచ్చినాడు. 22వ వచనంలో, అయితే అర్కెలాయు తన తండ్రి అయినటువంటి హేరోదునకు ప్రతిగా యూద దేశం వెళ్ళుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరిచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై గలిలే ప్రాంతానికి వెళ్ళి నజరేతునికి మళ్ళా ఇంకోనికి భయపడుతున్నారు. ఒకడు వెళ్ళిపోయాడు యేసు ప్రభువుని చంపడానికి చూసిన వాడు, ఇంకోటి వచ్చినాడు. ఈరోజు నీలో నాలో ఉన్నటువంటి క్రీస్తును చంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా. ఆ క్రీస్తును కాపాడడానికి మరియమ్మ యోసేపులాగా నువ్వెంతవరకు ప్రయత్నం చేస్తున్నావు? ఎట్లా కాపాడుకోవాలంటే యేసును మనలో పరిశుద్ధ జీవితం ద్వారా, విధేయత ద్వారా, ప్రార్థన ద్వారా, రహస్య జీవితం నమ్మకత్వం ద్వారా. ఎక్కడుంది యేసును కాపాడేటువంటి ప్రక్రియ? ప్రతి ఒక్కరిలో స్వార్థం పెరిగిపోతున్నది, రహస్య పాపాలు పెరిగిపోతున్నాయి, కామాతురాత పెరిగిపోతున్నది, స్వచిత్తము చావడం లేదు. ఇది యేసును కాపాడే ప్రక్రియ అన్నా? యేసును సిలువేస్తున్న ప్రక్రియ అది. మీరు మరలా బాహాటంగా బయటోడు కాదు చంపడానికి ప్రయత్నం చేస్తుంది. మీలోనే ఉన్నాడు ఒకటి చంపుతున్నాడు రాత్రింబగళ్ళు క్రీస్తును. నీలో ఉన్న అహము క్రీస్తుని చంపుతుంది రాత్రింబగళ్ళు. నీలో ఉన్న వేషధారణ క్రీస్తుని చంపుతుంది రాత్రింబగళ్ళు. నీలో ఉన్న సోమరితనం క్రీస్తుని చంపుతుంది రాత్రింబగళ్ళు. లోపల ఉన్న శిశువు అల్లాడిపోతున్నాడు. ఈరోజు బయట నుంచి రాదు మనకు శత్రువులు, ఎక్కడున్నా బయట నుంచి లేరు, మన చుట్టుముట్టే ఉన్నారు, మనలోనే ఉన్నారు. అర్కెలాయు అనేవాడు ఒకడు మరలా లేసినాడు, శిశువుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. యేసుప్రభు పుట్టినాడు లోకానికి, సంతోషం, అందరికి సంతోషం. కానీ పుట్టిన శిశువును కాపాడకపోతే, మరియమ్మ యోసేపులు అంత రిస్క్ చేసి తప్పించుకొని తిరగకపోతే, ఆ లక్షణం ఉండాలి మనకు. యేసును కాపాడాలంటే అర్థమైంది, తప్పించుకొని తిరగడం నేర్చుకోవాలి. మీరేవేవి ఏంటండి నిశ్చయించురో వాటిని చేయకుందరు అన్నాడు పౌలు భక్తుడు. మీరు తప్పించుకునేటటువంటి యోసేపు పోతిఫారు భార్య వచ్చి అంటున్నది, రమ్ము నాతో శయనించుము. మంచి అవకాశం వచ్చింది, తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు. ఏంటండి ఎంతమంది అట్లా మరియమ్మ యోసేపులు కూడా తప్పించుకొని, ఇక్కడ ఉన్నాడా వాడు చంపేవాడు, మేము అక్కడ నజరేతుకి వెళ్తాం, అక్కడ ఉన్నాడా బెత్లెహేముకి వెళ్తాం, పశువుల పాకలు ఎక్కడ దాచుకుంటాం. ఆ లక్షణం మనకు ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు తప్పించుకునే మనసు లేదు చాలామందికి. తీరా పాపంలో పడిపోయిన తర్వాత ఏదో బలహీనత బ్రదర్,
నేను అసలు కలవసుకొని అరే తప్పనేది కాల్చుకొని జరగదు. యాక్సిడెంట్ అంటే ఎవడన్నా కాల్చుకొని పోయి గుద్దుకుంటాడా? చెప్పండి, యాక్సిడెంట్ అంటే అర్థమైంది? అనుకోకుండా జరిగేదే యాక్సిడెంటు. అజాగ్రత్తగా మనం పోతూ ఫోన్లో మాట్లాడుకుంటున్నాం, ఇక్కడక్కడ చూసుకుంటున్నాం, బండికి స్టాండ్ తీసుకోకుండా నిర్లక్ష్య వైఖరి యాక్సిడెంట్ దారి తీస్తుంది కదా. ఈరోజు మనలో రహస్య పాపం ఉన్నది. యేసుక్రీస్తును బాధ పెట్టేటటువంటి ప్రక్రియ కొనసాగుతుంటే అర్థమైంది, నువ్వు కేర్లెస్ ఉన్నావు. నీ స్పిరిచువల్ లైఫ్ నీకు సీరియస్నెస్ లేదు. అంత విలువైన గొప్ప దేవుడు, అది అది ప్రపంచం మా దేవుడిని ఆరాధిస్తుంది. మా దేవుడు చాలా ఉన్నతుడు, సృష్టికర్త, పంచభూత. బాగానే ఉంది బాబు. ఆ నీలో పుట్టినటువంటి ఆ యొక్క విశ్వ గురువు, నీలో పుట్టినటువంటి ఆ యొక్క విరాట్ పురుషుడు, ఆ యొక్క సర్వోన్నతుడు ఎంతగా కాపాడబడుతున్నాడు. ఆ సర్వోన్నతుడు ఎంత సంతోషంగా ఉన్నాడు. నీలో ఉన్న ఆ సర్వోన్నతుడు చిన్న మాట అంటే బాధపడతామే. యేసయ్య మనలో ఉంటే యేసయ్య బాధపడ్డాడు చెప్పండి? ఆయన బాధపడలే. ఆయన సిలివేసుకున్నాడు తను తాను. ఆయన మీద ఉమ్మివేశారు. మన మీద ఉమ్మేసిండా? సూటిపోటి మాటలు అన్నారు యేసుప్రభుకు. అతడు వ్యభిచారం వల్ల పుట్టినవాడు అన్నారు. మా యేసుప్రభుకు అన్నారండి ఆ మాట. ఆయన వ్యభిచారం వల్ల పుట్టిండు. ఎంత పెద్ద మాట అది. మనకి ఆ మాట అంటే ఏం చేస్తాం మనం? మీ అమ్మ నీకు సక్రమంగా లేదురా బాబు, నువ్వు వ్యభిచారం వల్ల పుట్టినావంటే మనం ఊరుకుంటామా? వానికి మన ముఖం మీద ఎవడన్నా ఉమ్మివేస్తే ఊరుకుంటామా? ఎందుకు? ఇంకా మనలో స్వచ్ఛత చాలే. యేసు మనలో ఉన్నాడు. ఆయన లోకానికి కనబడాలని ప్రయత్నం చేస్తున్నాడు. మనం ఆయన ఏం చేస్తున్నామంటే కప్పెడుతున్నాం. ఇంకా మనమే బ్రతుకుతున్నాం. ఎప్పుడైతే మనం చచ్చిపోతామో అప్పుడు క్రీస్తు మనలో లోకానికి కనబడతాడు. పౌలు అంటాడు, క్రీస్తు శిలువలో నేను సచ్చితిని, బ్రతుకువాడను నేను కాను, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, లోకములో యేసుక్రీస్తు పుట్టడము లోకానికి రక్షణ. ఇది ప్రజలందరూ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు కదా. మరి ఆ పుట్టినటువంటి యేసు ఎంత కాపాడబడుతున్నాడు. మనలో పుట్టిన యేసు ఎంత ఎదుగుతున్నాడు. మనలో ఉన్నటువంటి ఆ యేసు యొక్క మాటలు ఎంత మనం వింటున్నాం. మీ యందు నేను, నా యందు మీరు అన్నాడు కదా యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో. మీ యందు నేను, నా యందు మీరు ఉన్నాడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి. మరి మనలో లేడా యేసయ్య? ఆ యేసుతో మనం మాట్లాడుతున్నామా? ఆ యేసు చెప్పిన మాటలు మనం వింటున్నామా? ఆ యేసును గాయపరచకుండా మనం జీవించగలుగుతున్నామా? ఆయనకి ఇష్టమైన పనులు చేయగలుగుతున్నామా? అంటే అంత దూరం ఆలోచించే ప్రక్రియ లేదు. ఏంటంటే భక్తి అంటే మనం మనుషులకు కనబడేది కాదు. భక్తి అంటే మన హృదయంలో ఉన్న క్రీస్తును సంతోషపెట్టేదే భక్తి. హల్లెలూయా. మనుషులకు భయపడి జీవించేది కాదు భక్తి అంటే. మన గుండెల్లో ఉన్న ప్రభువుకు భయపడి జీవించేది భక్తి. మీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించారు కదా యేసును మీరు రక్షణ పొందిన దినాన. ఆ ప్రభువు మాట, ఆ రాజు మాట ఎంతవరకు మనం విధేయత చూపిస్తున్నాం, ఎంతవరకు వినగలుగుతున్నాం? ఆ రాజు స్వరాన్ని విని ఎన్నిసార్లు మన జీవితంలో ఆయన కాపాడుతున్నాం. దేవుని బిడ్డలారా, చాలా మంది మంచి వాళ్ళు చెడ్డ సాక్ష్యాలు వినాల్సి వస్తుంది. మంచివారే అద్భుతమైనటువంటి పాటలు పాడతారండి, అద్భుతమైన ప్రార్థనలు చేస్తారండి, అద్భుతమైన సువార్తికుడు అండి. కానీ లాస్ట్కి వస్తే మొన్న సంగారెడ్డిలో ఒక పాస్టర్ గారు డ్రంక్ అండ్ డ్రైవర్ దొరికింది. పెద్ద పాస్టర్, ఆయన పెద్ద పాస్టర్, మంచి పేరున్న పాస్టర్. అది అబద్ధం కాదు కదా. వాడు పొడుసులోకి శత్రుత్వం ఉంటుందా? ఏ లోపడేనునే పొక్కలు మనకు తెలియదు. ఒకటే దొరికింది డ్రంక్ అండ్ డ్రైవ్. మళ్ళీ పెద్ద పాస్టర్ ఆయన అద్భుతమైన సువార్త చేస్తాడు. ఎంత అవమానం అది! ఎవరికి తెలుసా? ఆ మనిషికి కాదు, దేవుని. మిమ్మల్ని బట్టి ఏ కదా దేవుని నామము. అంటే వీడు క్రీస్తును కాపాడేటటువంటి ప్రక్రియలో లేడు. రక్షణ పొందిడు, యేసును ఆహ్వానించింది కానీ ప్రొటెక్షన్ లేదు. అప్పుడు ఏమవుతుందంటే మనల్ని బట్టి దేవుని నామం అవమానపరచబడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు లోకంలో పుట్టినటువంటి క్రీస్తు, నీ గుండెలో పుట్టిన క్రీస్తు ఎంతగా చీకటి శక్తుల బారి నుంచి నువ్వు తప్పించగలుగుతున్నావు. ఆయన ప్రాణాన్ని, నీ విశ్వాసాన్ని ఎంతగా తప్పించుకోగలుగుతున్నావు. చుట్టుముట్టినటువంటి సూటిపోటి మాటల చేత నీ విశ్వాసాన్ని బలహీనపరిచే మనుషుల నుంచి ఎంత దూరంగా నువ్వు జీవించగలుగుతున్నావు. అందరూ కావాలి, యేసు కూడా ఉండరంటే కాదు, సాధ్యం కాదు అది. మీరు లోకానికి ఏమై వేరే జీవించను అన్నాడు. ఆ సపరేషన్ ఉండాలి. నా అలగం బలగం రక్త సంబంధులు వీలు వాళ్ళనుకుంటే వీరందరే నీలో ఉన్న క్రీస్తుని చంపడానికి ప్రయత్నం చేసేటటువంటి చీకటి మూకలుగా మారుతాడు. ఎవడు నావోడు కాదు, క్రీస్తు ఒక్కడు మాత్రమే నావోడు, అంతే. హల్లెలూయా. యేసు నమ్ముకున్న తర్వాత యేసు ఒకడే నా రక్త సంబంధి, యేసు ఒకడే నా అన్న, నా తండ్రి, నా సర్వం యేసు అనుకోవాలి. ఆ తర్వాతనే నా భార్య అయినా, పిల్లలైనా, చుట్టాలైనా, బంధువులైనా, ఇరుగు పొరుగు వాళ్ళైనా, ఎవరైనా. ఎందుకు? ఇలా ఎవడు ఎప్పుడు అరకిలాగా మారుతాడో నాకు తెలియదు. ఇలా ఎవడు ఎప్పుడో ఒక హేరోదుగా మారుతాడో తెలియదు.
ఇలా ఎవడు ఎప్పుడు నాలో ఉన్నటువంటి క్రీస్తుని చంపడానికి ప్రయత్నం చేస్తాడో నాకు తెలియదు. బి కేర్ఫుల్ అబౌట్ యువర్ సెల్ఫ్. లోకం నుంచి కాపాడుకోవాలి, సమాజం నుంచి కాపాడుకోవాలి క్రీస్తును నీవు నీ గుండెల్లో. దేవుని బిడ్డలారా, ఈరోజు మనలో క్రీస్తు ఉన్నాడు. ఆ రోజు పశువుల పాకలో ఉన్నటువంటి క్రీస్తు పశుప్రాయులమైనటువంటి మన హృదయాల్లో పుట్టినాడు. నిశ్చయముగా నా వంటి పశుప్రాయుడు ఎవరు లేరంటాడు యాకే కుమారుడు నాగురు. సామెతలు 31వ అధ్యాయం 1వ వచనంలో మనం పశుప్రాయులు. మనిషి దావీదు నేను నరుడను గాను ప్రభు, పురుగును, మనం అంత జంతువు సమానులమండి. ఆ పశువుల పాకలో పుట్టినటువంటి యేసు ఈ పశువు లాంటి మన హృదయాల్లో పుట్టాడు ఆయనలాగా మార్చడానికి. హల్లెలూయా. ఇంకా మనం పశుతత్వాన్ని వదలకపోతే ఎట్లా చెప్పండి? ఆయన పుట్టినాడు, ఆయన నిలయంగా మారినాం కాబట్టి మనలో దైవత్వం ప్రజ్వరిల్లాలా, దైవత్వం లోకాన్ని కనబడాలా. యేసుప్రభు యొక్క చూపులు అంట ఒకరోజు వ్యభిచారమందు పట్టబడ్డ స్త్రీని మార్చాడు. పశ్చాత్తాపము కలిగనే నీ దయగల చూపు. ఎంత అద్భుతమైన పాట రాసిందండి ఆమె, అంశమతి మేరీ గారు. ఆయన చూపులు అంటే వ్యభిచారాన్ని మన చూపులు ఎవరైనా మారుస్తున్నాయి? ఒక వ్యభిచార స్త్రీ మన చూపులను చూసి అరే ఈయన చూపులు ఏదో పవర్ ఉంది అని అది రావాలంటనే. అది మన స్పర్శ అవతల వ్యక్తిని మార్చాలి, మన చూపులు అవతల వ్యక్తిని మార్చాలి, మన వాసన అవతల వ్యక్తిని మార్చాలి, మన నీడ అద్భుతాలు చేయించాలి. యేసయ్య కంప్లీట్గా మనలో పరిపూర్ణంగా కార్యం జరిగించినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. ఆ రోజు యేసుప్రభు యొక్క కళ్ళు అనేకుల్ని మార్చినాయి, మన కళ్ళు కూడా మారుస్తాయి. ఆ చూపులలో పవిత్రత, ఆ చూపులలో పరిశుద్ధత రావాలి, లస్ట్ఫుల్ థింకింగ్స్ కాలిపోవాలి. దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో మనలో ఉన్న క్రీస్తు. అరే నాలో క్రీస్తున్నాడు భయ్. హూ ఐఎమ్ నాట్ ఎ జెంటైల్స్, ఐఎమ్ నాట్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ద డీమన్ స్కీమ్స్, ఐఎమ్ ద గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సాతాను అధికారం కింద ఉన్నానా నేను? వాని మాటలు వినికి, వాని మాటలు విని మొహపుచ్చు పూల్చడానికి, వాని మాటలు విని కామక్రియలు చేయడానికి, వాని మాటలు విని దొంగతనాలు, దోపిడీలు, మోసాలు చేయడానికి వాని కింద లేను కదా, వాని అధికారం కింద లేను. నేను యేసయ్య అధికారం కిందకి వచ్చాను. ఇప్పుడు యేసయ్య చెప్పిందే జరగాలి నా జీవితంలో. యేసయ్య చూడమన్నట్లు చూడాలి. ఏది చూడడము దేవుని చిత్తమో వాటిని నా కళ్ళు చూడాలి, ఏది తాకడము దేవుని చిత్తమో వాటిని నా చేతులు తాకాలి, ఏ స్థలాలకు వెళ్ళడం దేవుని చిత్తమో ఆ స్థలాలకే నా పాదాలు వెళ్ళాలి. అంత ఉన్నతమైన ఆత్మంతస్తుకు రావాలి. మనం అరికెలైవ్ ప్రయత్నం చేస్తున్నాడు దేవుని బిడ్డలారా. ఈరోజు చాలా మంది తమ మొదటి విశ్వాసాన్ని వదులుకుంటున్నారు. చాలా మందిలో ఆసక్తి తగ్గిపోతా ఉన్నది. ఈరోజు మనం అందరం నిజానికి ఇంత చిక్కటి చలిలో, మరి నాకు ఇంత ప్రభువర్ధన వస్తే సెకండ్ ఇస్తే చల్లగా ఐస్ దాంట్లో ఫ్రిడ్జ్లో పెట్టినట్లు ఉన్నది చెయ్యి. ఏంటంటే గజ్వేల్ నుంచి అంత చలిలా అవసరమా? మరి అంత ఆసక్తి అందరిలో, ఆయన చర్చకు వస్తున్న విశ్వాసం అందరూ ఎందుకు లేదు? ఎక్కడ పోయినా ఒకడొస్తాడు. అరే మన ప్రేరు ఉందంటే వెళ్దాం తీ అనే ఆసక్తి విశ్వాసుల్లో పుట్టడం లేదు. ఎందుకంటే అరికెలవి బతికున్నాడు. ఇంకా అదే మళ్ళీ వేరే వాటికంటే ఏమైనా వెళ్తారు. మళ్ళీ రాత్రి చలి పని చేయదు, ఎండ పని చేయదు, ఏం పని చేయదు. దేవుని పని కంటే రాడు. ఎందుకంటే లోపల ఒక అరికెలవి అనేవాడు బ్రతికున్నాడు, ఇంకా స్వార్థం అనేవాడు బ్రతికున్నాడు, వేషధరణ అనేటువంటి చీకటి శక్తి బతికున్నాడు. ఈరోజు మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని కాపాడుకుందాం. దేవుని బిడ్డలారా, శిశువు ఎక్కడ పుడతాడు? అరే బెత్లెహేము, యూదా, ఎఫ్రాత కాదు, ఆయన మనుషుల హృదయాల్లో పుడతాడు ఆయన. హల్లెలూయా. దట్ ఈస్ ద ఒరిజినల్ ప్లేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నువ్వు ఎట్లా చంపుతావు ఆయనను? ఆ రోజు పశువుల పాకలు వెతికినావేమో, 2 సంవత్సరాల పిల్లల్ని వెతుక్కుంటూ తిరిగినావేమో చంపడానికి. ఈరోజు యేసుని ఎట్లా చంపుతావు నువ్వు? మా ప్రాణాలను వదులుకుంటాం, యేసుని వదిలిపెట్టమంటున్నారు కోట్ల మంది. ఈరోజు ఎన్ని చీకటి చట్టాలు తీసుకొచ్చినా ఈరోజు ఉన్నటువంటి నేటి ప్రభుత్వం, అరే మేము వదులుకోం భయ మా యేసును, పర్వాలేదు ఏమన్నా మాకు పోనిగాక. కొన్ని ప్రాంతాలలో రిజర్వేషన్లు ఇవ్వడం లేదు, కొన్ని ప్రాంతాల్లో మీకు అసలు యేసుప్రభు నమ్ముకుంటే మీకు ఏమి ఇవ్వమంటున్నారు. అయినా పర్వాలేదు, ఇవ్వకపోతే మా పెద్ద ఆశ్చర్యం ఏమున్నది? సొరంగాల్లో అడవులలో ఉండి బతికిరు మా ప్రవక్తలంతా. అంత లగ్జరీ లైఫ్ అలవాటు కాదు క్రైస్తవుడు అంటే. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎన్ని చీకటి శక్తులు ప్రయత్నాలు చేసినా ఆ శిశువు కాపాడబడతాడు. హల్లెలూయా. ఆయన కార్యమని జరిగిస్తాడు అంతే. యేసుప్రభు చంపడానికి పుట్టినప్పటి నుంచి ప్రయత్నాలు జరిగినా ఆయన ఏ ఉద్దేశం కొరకు భూమి మీదకి వచ్చినాడో ఆ ఉద్దేశం పరిపూర్ణంగా నెరవేర్చుకున్నాడు శిలువ మీద. దేవుని యొక్క చిత్తం కంప్లీట్ గా నెరవేర్చినాడు. సమస్తము ఏదని సమాప్తమైనదని తన ఆత్మను ఎట్లయితే ఆ రోజు యేసుప్రభు తన యొక్క దేవుని చిత్తాన్ని ముగించినాడు భూమి మీద జన్మించి, ఈరోజు నీలో జన్మించిన క్రీస్తు నీ ద్వారా ఎంత దేవుని చిత్తం జరిగించాలని అంత ఖచ్చితంగా జరిగిస్తాడు అంతే. ఎన్ని వ్యతిరేక శక్తులు రానిగాక, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు రానిగాక, ఎన్ని అనారోగ్యపరమైన సమస్యలు రానిగాక, ఎన్ని కుటుంబపరమైన సమస్యలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్,
ఏమన్నారా అని కాక మనం డోంట్ కేర్. ఏంటండి క్రైస్తవుడు అంటే ఎటువంటి వాడు తెలుసా? రేపు పొద్దున్నే సిలువేసి చంపేస్తారని ఆజ్ఞ వచ్చింది పేతురుకు. రాత్రి ఏం చేస్తున్నాడు ఆయన? మంచిగా వండుకున్నాడు. పోయి మీరు చచ్చిపోతారు రేపు పొద్దుగా చెప్పినాను డాక్టర్ గారు, మీరు ఎట్లుంటుందా రాత్రి నిద్ర పడుతుంది ఎవరికన్నా? కరోనా టైంలో చెప్పారు. కరోనా టైంలో పల్స్ సాచురేషన్ డౌన్ అయిపోతున్న సమయంలో ఆ యొక్క వెంటిలేటర్స్ మీద ఉన్నప్పుడు ఈరోజు చచ్చిపోతారని చెప్పారు కొంతమందికి. అప్పుడు బయట ఉన్నటువంటి భార్యకు నిద్ర పడుతుందా? పిల్లలకు నిద్ర పడుతుందా? కుటుంబ సభ్యులకు నిద్ర పడుతుందా? మరి పేతురుకి ఈరోజు నువ్వు రేపు పొద్దుగాల చచ్చిపోతావా అని ఆజ్ఞ వచ్చేసింది. రాజుగారు ఆజ్ఞాపించారు రేపు పొద్దున ఈయనకు తలక్రిందులు సిలివేయాలని. పేతురు మాత్రం హ్యాపీగా వండుకున్నాడు. ఎట్లా నిద్ర పట్టిందండి పేతురుకు? ఎట్లా నిద్ర పట్టింది? అది విశ్వాసం. క్రైస్తవుని విశ్వాసం అట్లా ఉండాలి. ఆయన మంచిగా నిద్రపోయాడు, దేవత గారు వచ్చారు. మనం ఫస్ట్ నిద్రపోవడం నేర్చుకోవాలి. హల్లెలూయా. అందుకే అందరు మంచిగా నిద్రపోతున్నారు. నిద్రపోతున్న వాళ్ళ దగ్గరికి దేవుని యొక్క దూతలు వస్తారో అంటే అర్థం భౌతికంగా నిద్రపోమని కాదు. ఎన్ని సమస్యలు ఉన్నా, అల్లకల్లోల పరిస్థితి ఉన్నా, ఎన్ని భూకంపాలు, ఎన్ని కరువులు ఏమన్నా రానిగాక ఉన్నది పోయిన మంచి పాటలు ఉన్నాయి దాని మీద. ఎంత నష్టమని జరగను గాక మనం చిరునవ్వుతో ఏసై మీద విశ్వాసంతో ఉంటాం చూడు, అప్పుడు ఏసై వస్తుంది. నిద్రపోవడం అంటే అర్థమైందంటే ఎటువంటి ప్రతికూల పరిస్థితులైనా టెన్షన్ లేకుండా జీవించడం. అది నిద్రపోయినప్పుడు అన్ని మర్చిపోతాం కదా. అన్ని మర్చిపోతాం. అప్పుల బాధలు మర్చిపోతాం, నొప్పుల బాధలు మర్చిపోతాం, భార్య బాధలు మర్చిపోతాం, భర్త బాధలు మర్చిపోతాం, అందరి బాధలు మర్చిపోతాం. నిద్రపోయినప్పుడు అన్ని గుర్తుంటాయా? అన్ని గుర్తుంటే నిద్రనే పడ్డది. అట్లా మన భౌతిక జీవితంలో బ్రతికినా కూడా ఎన్ని సమస్యలు ఉండను గాక టెన్షన్ లేకుండా బ్రతకడం నేర్చుకోవాలి. అటువంటి వాడి దగ్గరికి దేవుడు వస్తాడు. చిన్న సమస్య రాగానే సఫర్ అయ్యే వాళ్ళ దగ్గరికి దేవుడు రాడు. లైట్గా తీసుకోవాలి. ప్రతిదానికి బీపీ పెంచుకోవద్దు దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనలో శిశువు ఉన్నాడు. హల్లెలూయా. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మొదటి 4:4 చెప్పినాడు. మనలో ఉన్నవాడు ఎవరైనా పంచభూతాలను కలగజేసిన వాడు. ఎటువంటి చీకటి అంధకార దయ్యపు శక్తులు వచ్చినా గజగజ వణికిపోతాయి ఆయన ముందు. ఎక్కడా? నీ హృదయాల్లో ఉన్నాడు ఆయన. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర సాగిలపడి నమస్కరించి గడగడలాడును, సాగిలపడి నమస్కరించి గడగడలాడును. వంగని మోకాలన్నీ, వంగని మోకాలన్నీ యేసయ్యా ఎదుట వంగిపోవును, యేసయ్యా ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రావి కోటి తేజుడు రమ్యమైన రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసు. హల్లెలూయా. రారాజుగా రాబోతున్నాడు ఆయన. ఈ లోక దేవతలు ఆయన ముందు మాకు గజగజ అవుతున్నది బాబు, ముందుగా జల్ది ముగించి అన్నం చల్లగా అయిపోతుంది. ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండగా తర్వాత మాకు ఏం పాసిపోయిన పెడతా, ముందు ఉడుకుడుకున్నప్పుడు తినేసేయాలి. జల్దీ ముగించు, యేసుప్రభు వస్తున్నా మాకు తెలుసు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం యేసుప్రభు కొరకు ఎదురు చూస్తున్నాం. పరలోకం నుంచి రాబోతున్నటువంటి ఆ యేసు కొరకు ఎంతగానో ఎదురు చూస్తున్నావా రాత్రి పగళ్ళు? అంతగా నీ హృదయంలో ఉన్న క్రీస్తుని కూడా నువ్వు చూడాలి. అది భక్తి అంటే. భక్తి అంటే దేవుడు ఎక్కడనో నువ్వు గుండెలో ఉన్నాడు, ఆయనతో మాట్లాడడానికి సాధన చేయాలి. ఆయన స్వరం, దేవుడు నాతో మాట్లాడిండు, దేవుడు నాతో మాట్లాడి చెప్పేవారు ఎట్లా చెప్తారు అనుకున్నారు? వాళ్ళకి ఏమైనా తెల్లని వస్త్రాలు తెచ్చుకొని దగదగ మెరుచుకుంటూ వచ్చి గదిలోకి వచ్చి కుమారుడా అని ఇట్లా పిలుస్తారు అనుకుంటారా? అట్లా విలువడు ఎవరికి దేవుడు? చాలా రేర్. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో అట్లా వస్తాడు దేవుడు దర్శనం ఇచ్చి. కొంతమందిని అట్లా దర్శించను కూడా, కానీ ఎక్కువ శాతం దేవుడు హృదయాంతరంగాల నుంచి మౌన భాషలో మాట్లాడతాడు, ప్రేరణ ద్వారా మాట్లాడతాడు. ఆ మౌన భాషను మనం వినం. మనం ఈ గట్టి గట్టి నాలేగా ఒరుటోళ్ళు కావాలి, ఇట్లా సపోర్ట్ వస్తుంది ఏమో చూస్తాం మనం. అట్లా రాదు దేవుని స్వరము.
మౌన భాషలో. ఒక చీమతో మనం మాట్లాడితే దానికి ఏం అర్థం కాదు, దాని భాషలో దానికి చెప్పడం మనకు తెలియదు. దేవుడు మనకు మన మనస్సు ద్వారా మన హృదయాంతరంగాల నుంచి మాట్లాడతాడు. ఎందుకు? అక్కడ ఉన్నాడు కదా ఆయన, ఎక్కడో లేడు. ఎక్కడున్నాడు ఆయన? నీ గుండె గుడిలో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, ఆ రోజు పశువుల పాకలో కొద్దిసేపు కాపాడబడ్డాడు యేసు. నజరేతులో కొన్ని రోజులు కాపాడబడ్డాడు. బెత్లెహేములో కొన్ని రోజులు కాపాడబడ్డాడు. ఆయా స్థలాల్లో కాపాడుకుంటూ దైవ చిత్తం జరిగించినట్లుగా ఈరోజు నీ హృదయాల్లో దేవుడు కాపాడబడాలి. వి షుడ్ ప్రొటెక్ట్ అవర్ జీసస్ క్రైస్ట్, అవర్ లవింగ్ ఫాదర్. ఆయనను కాపాడుకునే లక్షణం నువ్వు కలిగి ఉన్నట్లయితే అదే రక్షణను కాపాడుకోవడం అంటే. అర్థమైంది? నీలో ఉన్న యేసును మరిచి జీవించడం ఆ రక్షణను కాపాడుకోవడం అంటే. నీలో ప్రభు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. మన దేవుడు ఏదో అందరి దేవునిలా అక్కడ గూట్లో పెడితే ఆయన కూర్చున్న దేవుడు కాదు. వాళ్ళు నమ్ముతున్న దేవుడు గూట్లో పెడితే కూర్చుంటారు, మళ్ళీ వెనకాల రారు. మన దేవుడు అట్లా కాదు కదా. ఆయన వాగ్దానాలు ఎన్నున్నాయి. మీరు రాకపోకల్లో, ఎందుకయ్యా రాకపోకల్లో నాకు చాలా పనులు ఉన్నాయి, ఆడ కళ్ళు తాగెడుతుంది, ఆడ ఇది తాగెడుదా, ఎట్లుంటుంది కథ చెప్పండి. రాకపోకల్లో నీతో కూడా ఉంటానంటే అర్థమైంది. నువ్వు రోడ్డు పోతున్నప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి ఎక్కడెక్కడ ఎవరెవరు చూస్తున్నావు, ఏమేమి తలస్తున్నావు, ఎక్కడెక్కడ ఆగుతున్నావు అన్ని చూస్తాడు ఆయన. ఈయన నువ్వు కళ్ళు పండుగ ఆడు కూడా వస్తున్నాయి వెనకాల ఏసఐ వస్తాడు, ఆయన రాసుకుంటాడు కదా. ఆడికి ఎందుకు పోయినా మనం రాసుకుంటాడు. ఏ స్థలం మన ప్రతి మాటకు లెక్క ఉంది అన్నది. ఎంత జాగ్రత్త బతకాలి మనం మాటనే. ఇప్పుడు నేను ఇన్ని మాటలు చెప్తున్నా, నా ప్రతి మాటకు లెక్క చెప్పుకోవాలి. నేను చెప్తున్నానండి, మాట్లాడుతున్న ప్రతి మాటకు లెక్క ఉంది క్రీస్తు దగ్గర. అన్ని గాలి పోవు. ఎవ్రీథింగ్ షుడ్ బి రికార్డెడ్. ఈరోజు దేవుని బిడ్డలారా, అంత జాగ్రత్తగా మన ఆత్మ జీవితాల్లో మనం యేసును కాపాడుకునేటటువంటి లైన్లో కొనసాగితే అదే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. యేసు పుట్టినని చెప్పేసి మనం గంతులు వేయచ్చు, ఆనందించవచ్చు. గొర్రెలు డ్యాన్సులు చేశారు, జ్ఞానులు డ్యాన్సులు చేశారు. మనం కూడా దుంకుదాం, తప్పు కాదు. అందరూ డ్యాన్స్ చేయడం తప్పు కాదు, మనం కూడా దుంకొచ్చు. దావీదు ఏమంటాడు? ఆ పాట సైమన్ గారు ఆ పాట వాడుకుంటే డ్యాన్స్ చేస్తాడు. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించి, దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించి, స్తోత్రము. ఎట్లా అంట? దావీదు వలె నాట్యం ఆడాలి. దేవుని కొరకు మనం మంచి మంచి డ్యాన్సులు చేయొచ్చు, తప్పు కాదు అదంతా. కొంతమంది వారు నమ్మినటువంటి దేవుళ్ళ ముందు ఏంటండి, నమ్మినటువంటి దేవుళ్ళ ముందు పెద్ద పెద్ద బుర్రలు వేసుకొని మొత్తం పెద్ద పుల్లి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. మనం చిన్నపుల్లి డ్యాన్స్ అనేది చేయాలి. హల్లెలూయా. పెద్ద పుల్లి డ్యాన్స్ రాకపోవచ్చు, మన చిన్నపుల్లి డ్యాన్స్ అని మనకు వచ్చిన స్టెప్లు తప్పు కాదండి. ఏసనగారు అద్భుతంగా డ్యాన్స్ చేసిండు, పాటలు పాడుకుంటా. రంజిత్ తోఫీర్ గారు అద్భుతంగా డ్యాన్స్ చేసిండు. ఎంతమంది ప్రవక్తలు డ్యాన్సులు చేసిన వాళ్ళు. హల్లెలూయా. యేసు ప్రభు పుట్టినందుకు సంతోషించిన గంతులు వేద్దాం. ఆ డ్యాన్సులలో వాడి అబ్రహాం లాగా మరి దైవస్వరం వినడం మనం మానొద్దు. లోపల నుంచి ప్రభు ఏం మాట్లాడుతున్నాడు ఇది మర్చిపోదు. దుంకుడే, ఇక్కడ వినుడే. హల్లెలూయా. ప్రభు ఏదో మాట్లాడుతున్నాడు, వెంటనే ఆయన స్వరానికి లోపడాలి. డ్యాన్స్లో వాడి ఎంజాయ్మెంట్లో వాడి ఆ స్వరాన్ని వినడం మానొద్దు. శిష్యుని కాపాడుకోవడం అంటే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక నూతన తీర్మానం తీసుకుందాం. శిశువుని చంపడానికి ఐగుప్తులో ఉన్నటువంటి రాజులు ప్రయత్నాలు చేస్తున్నారంటే, చీకటి రాజులు ప్రయత్నాలు చేస్తున్నారు శిశువుని చంపడానికి. నీలో ఉన్నటువంటి సహజసిద్ధంగా నీలో పుడుతున్నటువంటి శరీర సంబంధమైన కోరికలు, నీ యొక్క హృదయాంతరంగంలో పుడుతున్నటువంటి దైవ చిత్తానికి వ్యతిరేకమైన కోరికలు, నీలో ఉన్న అహం రాత్రి వాళ్ళ శిశువు మీద దాడులు చేస్తున్నారు. కనుక ఈ యొక్క చీకటి సమూహాలన్నిటి నుంచి కూడా నువ్వు తప్పించుకొని కాపాడుకొని నీ ఆత్మ జీవితంలో క్రీస్తును గణపరిచే రీతిగానే ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక ఒక నూతన తీర్మానం తీసుకోనండి. దేవుడు మీకు మంచి ఆలోచన అనుగ్రహించును గాక. ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. ఆరాధనకు యోగ్యుడా, నీకు వందనాలు తండ్రి. మా గుండె గుడిలో మా యొక్క చీకటి బ్రతుకుల్ని మీరు ప్రేమించి మాలోనికి వచ్చినారు తండ్రి. పశువుల పాక లాంటి మా హృదయాలను బాగు చేయడానికి వచ్చినారు అయ్యా. మీ యొక్క ఉన్నతమైన ప్రేమ కొరకై నీకు స్తోత్రాలు. ఇది నీకు ఇష్టం లేనటువంటి స్థలం అనుకోలేదు ప్రభువా. మమ్మల్ని ప్రేమించున్నారు, మా హృదయంలోనికి వచ్చినారు. మాలో ఏ మంచి లేకపోయినా మాలోనికి మీరు వచ్చినారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి అంటూ అందరం కూడా రెండు చేతుల పైకి మనం ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తామా? దేవుని బిడ్డలారా, దేవుని స్తుతిస్తామండి. భోజనాలు ఎప్పటికి ఉంటాయి?
ఈరోజు చల్లగా అయితే రేపు మళ్ళీ వేడివేడి అన్నం చేసుకొని తినొచ్చు. దృష్టి క్రీస్తు మీద మనం లగ్నం చేద్దాం. ఒకరోజు మనము కడుపు కాల్చుకుంటే పెద్ద నష్టం లేదు. దేవుని బిడ్డలారా, మన ప్రభువుని ఆరాధించకుండా మనం వెళ్ళొద్దు. క్రిస్మస్ అంటేనే దేవుని ఆరాధించడం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్.